సో సారంగపాణి జీవితాన్ని ఎప్పుడు మా ముందుకు తీసుకురాబోతున్నారు ఇంతకీ? ఇది ఇప్పుడు రెడీ అయిపోయిందండి సినిమా. మన యాక్చువల్లీ 20వ తారీఖు రావాల్సింది. పుష్ప మంచి జోష్లో ఉన్నప్పుడు మేము రావడం మంచిది కాదని చెప్పి ఆగాము. ఓకే. సో ఇప్పుడు ఇంకా నేను రెడీ చేసేసి నేను కృష్ణప్రసాద్ గారి చేతిలో పెట్టేశా పిల్లల్ని. ఆయన ఎప్పుడు పెళ్లి చేసి ఇంకా ఆయన నుంచి ఇంకా రాలేదా? పంపిస్తాడా? అదే ఆయన దగ్గర నుంచి ఇంకా రాలేదా? కాదు కాదు, బహుశా ఈ నెల కాదు, ప్రాబబ్లీ జనవరి ఎండ్ కానీ ఫిబ్రవరిలోనే రావాలండి. ఏదో యాక్చువల్గా డిసెంబర్ 20 రావాల్సింది మేము. సినిమా కదా, ఇంకా రెడీ అయిపోయింది కాబట్టి ఇంక త్వరలోనే మేము అఫీషియల్గా ఇప్పుడు పక్కాగా అంతా అనుకుని ఈసారి డేట్ అనౌన్స్ చేసి వచ్చేస్తున్నాం. మోస్ట్ ప్రాబ్లీ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆర్ ఫిబ్రవరిలో రావాలి. ఇంకా తెలీదు. ఇంకా ఈ వచ్చే వారం 10 రోజుల్లో పండగ లోపల మాకు క్లారిటీ రావాలి. ఇప్పుడు సారంగపాణి జాతకం అని పెట్టారు కదా, ఈ వెంటనే ఒక రకమైనటువంటి ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఈయన జాతకాలని సమర్థిస్తున్నాడా, జాతకాలను విమర్శిస్తున్నాడా అని. అంటే మీకు అది ఒకటి సినిమా, నేను ఇందాక మీకు బిగినింగ్ లో చెప్పినట్టే, నమ్మకాన్ని నేను విమర్శించట్లా, నమ్మకం వ్యక్తిగతం. సో సారంగపాణి జాతకం అనే టైటిల్ నేను ఎందుకు పెట్టానంటే, ఒక జాతకాన్ని నమ్మే ఒక వ్యక్తి జీవితంలో మీరు వచ్చి ఒకసారి తొంగి చూడండి. ఓకే. నమ్మకం అనేది మీ పర్సనల్గా వ్యక్తిగతం అయినప్పుడు ఎటువంటి నష్టాలను ఉండదు. కానీ జాతకాన్ని మూర్ఖంగా నమ్మేవాడు, మూఢంగా నమ్మేవాడు, లేకపోతే ఒక బలహీనుడిలాగా నమ్మేవాడు ఎవడైతే ఉంటాడో, ఆ నమ్మకం ఎప్పుడైతే మిమ్మల్ని బలహీనుడు చేసేస్తుందో మీ జీవితం హాస్యాస్పదం అయిపోతుంది. అలాంటి ఒక జీవితంలోకి తొంగి చూడండి అనేదే ఈ టైటిల్. జాతకాన్ని బాగా నమ్మే వ్యక్తి ఒక హీరోయిన్ తో ప్రేమలో పడిన తర్వాత అతను చేసిన ఒక పొరపాటు జాతకం తెలుసుకోవాలనుకోవడం, ఏదో నా దగ్గర నుంచి ప్రయత్నిస్తున్నారు కానీ అది ఏమిటి అనేది మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. అది నా ఉద్దేశం. అదే అంటే మేము అనుకుంటామండి, సో మామూలుగా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే జాతకాలు కరుస్తాయో చూస్తాము. అట్లా హీరోయిన్ జాతకం నాకు కనపడిందండి. నేను జాతకాలు బాగా నమ్ముతాను. ఇది చూస్తే నాకు యాంటీగా ఉంది, ఏదో యాంటీగా ఉంది. ఇది పులి మేక లాగా అవుతుందేమో అని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అలాంటి ఒక సన్నివేశమే లోంచి పుట్టే కాన్ఫ్లిక్ట్. ఓకే. హాస్యాస్పదంగా అతని జీవితం ఉంటుంది, సినిమా హాస్యాస్పదంగా అందరినీ కూడా మంచి వినోదాన్ని పంచుతుంది, సకుటుంబ సపరివార సమేతంగా. అంటే మీకు వయసు తరత భేదాలు లేకుండా చక్కగా అందరూ పసిపిల్లల దగ్గర నుంచి పండు ముసలి దాకా సినిమాలో కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు. అన్ని వర్గాలకు సంబంధించిన జీవితాలు ఉంటాయి. అన్ని పాత తరం వాళ్ళకి నచ్చే ఒక టైప్ ఆఫ్ హాస్యం ఉంటుంది, కొత్త తరం వాళ్ళకి నచ్చే హాస్యం ఉంటుంది. అన్ని రకాల మిక్చరు నాకు కుదిరింది. ప్రతి సినిమాలో కుదరదు, అది ఈసారి కుదిరింది. ఒక ఆరోగ్యకరమైనటువంటి ఎలాంటి అశ్లీలత అసభ్యత విట్ అంటాను చూడండి, మనకి చమత్కారంతో ఉన్న హాస్యం తగ్గుతుంది. భూతేనా ఉంటుంది, లేకపోతే వేళాకోళం ఉంటుంది, ఎగతాళి ఉంటుంది. ఇది కాకుండా ఒక సన్నివేశం నుంచి పుట్టే ఒక విషయంలోంచి చమత్కారమైన కామెడీ రావడం అనేది కొంచెం తగ్గింది తెలుగులో. ముళ్ళపూడి వెంకటరమణ గారు ఆయన వాళ్ళు చేసేవారు, జంజాల గారు, బాపు గారు, అంతకుముందు పింగళ నాగేంద్రరావు గారు, పాత డివి నరసరాజు గారు. విట్ ఉండేది. ఇప్పుడు అది విట్ అంటే చమత్కారం. ఆ చమత్కారం కానీ ఒక చిన్న దాని ఏమంటారు, చమత్కారమే ఆ మాట, బెటర్ మాట అదే. అది దాంతో కూడిన వినోదం ఉండాలి, చతురత. ఇప్పుడు మేము అందాల రాముల్లో ఏమయ్యా నాకు పెసరట్టు తినాలందయ్యా అంటే, సార్ దానికి పెసలు నానబెట్టు అంటాడు. అవి నానాలి సార్, నాను అంటాడు. నాను అండం అది తెలుగులో మీకు అది గొప్ప యూసేజ్. అది వాడు ఎంత తిక్కలో ఉన్నాడంటే నువ్వు చెయ్యి తొందరగా అన్నాడు. అలాంటి చమత్కారాలు ఇప్పుడు మనకి తగ్గిపోయాయి. ముళ్ళపూడి వెంకటరమణ గారు అలాంటివి అద్భుతంగా అతను డబ్బు చేసి చనిపోయాడండి అంటారు. ఆయన డబ్బు చేసి చచ్చిపోయాడండి అంటాడు. ఇప్పుడు ఎప్పుడైనా సరే మన ఇది విని ఇలాంటివి. పింగళ నాగేంద్రరావు గారు వాళ్ళు, లేకపోతే సదాశివం గారు అనుకుంటా, మన సదాశివ బ్రహ్మం గారు, మన అప్పు చేసి పప్పుకూడు డైలాగ్స్, అలాంటి మాయాబజార్లో పింగళ గారు రాసిన డైలాగ్స్ కానీ, డివి నరసరాజు గారు గుండమ్మ కథలో రాసింది కానీ, అలాంటి విట్ అనేది తగ్గుతుంది మనకి. అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ తీసుకుని కామెడీ చేయడమో, ఎవడో ఒక వీడియోని తీసుకుని చేయడమో, ఒక టిక్ టాక్ వీడియోని చేయడమో, లేకపోతే సినిమాలో ఒక సీన్ని ఒక యాక్టర్ని వేళాకోళం చేయడమో, ఒక నటన శైలిని ఇమిటేట్ చేయడము, ఇలా కాకుండా ఒక సన్నివేశం నుంచి హ్యూమర్ పుట్టడం అనేది ఎలా ఉంటుంది అనేది తగ్గింది. నేను అది చేయడానికి ప్రయత్నించాను ఈ సినిమా. రైట్ సార్, బాగుంది. మరి ఏమైనా ఒక పెద్ద హీరో తోటి మీరు సినిమా తీసే అవకాశాలు ఉన్నాయి? నేను ప్రయత్నం అయితే చేస్తున్నానండి, నాకు చేయాలనే ఉంది. ఇప్పుడు నేను 2-3 కథలు కూడా అలాంటివి ఉన్నాయి. ఓకే, అది చెయ్యాలి. ఈ సంవత్సరమే ఆ ప్రయత్నం మొదలెడదామా అనే ఆలోచన. ఇప్పుడు మీకు నాని ఒక స్టార్గా ఎదిగాడు కదా, మీకు డేట్లు ఇచ్చే అలా ఉండదండి బాబు, నాని అలా ఉంటుంది. అయితే నేను ఒక నిర్ణయించుకోండి, మనం ఏం చేసినా
తొందరగా చేయొద్దు. అంటే అది కూడా సంతోషమే. అంటే నాకు కూడా కాల్ షీట్లు ఇవ్వలేనంత ఎదిగాడు అని చెప్పుకోవడం కూడా. అలా పాపం తను ఎప్పుడు అండగాని అలా ఉండడం నాకు ఆనందమే. అంటే ఒకవేళ ఆ పరిస్థితిలో ఉంటే ఆనందమే కదా. కానీ ఎప్పుడు నేను నాది ఏంటంటే ఎప్పుడైనా ఫోన్ చేసి నాని సినిమా చేద్దామంటే తనకి తనకి ఖచ్చితంగా తనే చేయగలడు అంటే నేను చెప్తా తనకి. ఓకే. ఆర్ తనకి బాగా నప్పుతుంది నాకు ముందర అనిపించాలి. అవును. అంతేగాని నాని ఇప్పుడు స్టార్ అయిపోయాడు, నానితో సినిమా కొట్టేస్తే నేను కూడా కొంచెం డబ్బులు చేసుకోవచ్చు, నా రెమ్యునరేషన్ కూడా కొంచెం ఎక్కువ ఇట్లా నేను ఐ డోంట్ వాంట్ టు థింక్ లైక్ దట్. నాని చాలా మంచి స్టార్ అయి ఉన్నాడు, తనే ఓన్ ప్రొడక్షన్స్ చేస్తున్నాడు, ఎంతో మంది యువ దర్శకులకు తను ఛాన్స్ ఇస్తున్నాడు. శైలేష్ కానీ లేకపోతే ఇప్పుడు కోర్ట్ అనే సినిమా వస్తుంది, దర్శినే హీరో, తనే మంచి ప్రొడ్యూసర్ అయ్యి కొత్త రకమైన సినిమాలకి వేదిక క్రియేట్ కల్పిస్తున్నాడు. సో ఎప్పుడైనా నానితో చేయాలంటే ఇట్ షుడ్ బి స్పెషల్. నేను తను అది ఫీల్ అవ్వాలి. చనువు ఉంది కదా, నాకు డిమాండ్ చేయగలం కదా అని వెళ్ళిపోయి నాని డేట్లు ఏంటి నాకు ఇవ్వవా, అలా ఉండదు. ఐ డోంట్ లైక్ మనిషిని కాదు నేను, తను అలాంటి వాడు కాదు. ఇప్పుడు బలవంతం పెట్టి దాని తర్వాత మళ్ళీ మీ ఇద్దరు అంటే వీ తర్వాత తను కూడా చాలా సినిమాలు, నేను కూడా వేరేగా వచ్చేసాను. నేను ఐ వాంట్ టు ట్రై, బట్ అనుకుంటే ఎప్పుడైనా సార్ ఎనీథింగ్ ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ ఎక్సైటింగ్ విల్ డెఫినెట్లీ డూ అని తను అంటాడు. ఎస్ నాని, నాకు అనిపించినప్పుడు నేను ఎదురుకు వస్తా. అప్పుడు మళ్ళీ నాని మొహమాటంగా చేయకూడదు. నాకు అదే కదా, గౌరవంతోనో ఇష్టంతోనో మొహమాటంతో చేయకూడదు, మనస్ఫూర్తిగా నచ్చి చేయాలి. కదా నాకు అనిపించినప్పుడు నేను చెప్పగలగాలి. ఈ మధ్యకాలంలో తను చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చినటువంటి అతని పర్ఫార్మెన్స్ నాకు బాగా ఈ మధ్య నాకు నచ్చిన వాటిలో అంటే సుందరానికి, ఆయన అన్న, ఈ రెండు కూడా నాకు జనరల్గా తను నటుడి కింద ఫెయిల్ అవడం తక్కువే. అంటే బాగానే అన్ని తక్కువే అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే ఒకప్పుడు సినిమా మరి అంత ఘోరంగా విఫలమైన సినిమాలు తను చేయడు. అంటే అక్కడక్కడ అసంతృప్తులు మనకి అరే అనిపించవచ్చు కానీ, బట్ జనరల్ గా తన వరకు సుందరానికి వచ్చేటప్పటికి థియేటర్ ఫెయిల్ అయింది, ఓటీటీలో మంచి వ్యూయర్షిప్ వచ్చింది. ఆ పేసింగ్ మనకు అలవాటు లేని పేసింగ్ అండి అది. తెలుగు వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ పేసింగ్ అలవాటు అయిపోయింది కమర్షియల్ సినిమాల్లో. వివేక్ కాత్రేయ పేసింగ్ అది కాదు. తను చాలా కొత్తగా ఆలోచిస్తాడు, కొంత టైం తీసుకుంటాడు కొన్ని విషయాలకు. నాకు ఇష్టం అది, నేను ఎంజాయ్ చేస్తాను సినిమా. నాకు హడావిడిగా ఉంటే ఎక్కువ నచ్చదు. ప్రాబ్లీ దట్ ఈస్ ద రీజన్ వై దే డిడ్ంట్ లైక్ ఇట్. ఆయన అన్న నాకు మంచి చాలా విషయాల్లో వెరీ హార్ట్ టచింగ్. శ్యామ్ సింగ్ వాజ్ ఎ గుడ్ ఫిల్మ్, జెర్సీ వాజ్ ఎ వెరీ గుడ్ ఫిల్మ్. సో తను చాలా అలాంటి నటుడిని దసరా లాంటి క్యారెక్టర్లో అంత గుడ్ క్యారెక్టర్లో బాగా చేశాడు. దసరాలో కూడా బాగా, అంటే నాకు కొంచెం ప్రెజరీస్ ఉంటుందండి నాని అంటే. మీరు అలా గుచ్చి అడిగినా నేను నాని ఏం చేసినా నాకు బాగుందని బాగా చేశాడు. అసలు అంత మేక్ ఓవర్ కష్టం కదండి, అంత మాస్ బాయ్ నెక్స్ట్ డోర్ పాత్రగా అని అలవాటు అయిపోయింది ఇమేజ్. అదే నేను అంటున్నాను, దాన్ని బ్రేక్ చేసి అలాంటప్పుడు అలాంటి పాత్ర చేయడానికి చాలా మంది సాహసించరు. అమ్మ నేనేంటి నల్ల బొగ్గు పూసు కూర్చోడం ఏంటి, ఆచిచి ఇది కాదు, అలా ఉండకూడదు. కానీ అలా కాకుండా తను ఆ రిస్క్లు తీసుకునే యాక్టర్స్ అంటే నాకు ఎక్కువ, అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ అతనిలో ఉంది. ముందర నుంచి మీరు ఆడియన్స్కి అలవాటు చేయాలండి. సగంలో మధ్యలో నేను ఒక 50 కమర్షియల్ సినిమాలు చేసినారో సడన్ గా నటుడి కింద ఆవిష్కరించుకుంటానంటే జనాలు రెడీగా ఉంటారు. అలా పెద్ద నటులే ప్రయత్నించారు, అలా కాలేదు. కమల్ హాసన్ గారు ముందర నుంచి అలవాటు చేశారు. అలా నాని చేస్తున్నాడు, అలా మీకు సూర్య అలవాటు చేసుకుని మధ్యలో వైఫల్యాలు రావచ్చు, వాళ్ళకి రావడం అనేది ఇన్ఎవిటబుల్, వస్తాయి. ప్రయత్నం విఫలం అవడం అనేది నార్మల్ ఆర్ట్లో, కానీ ప్రయత్నం అనేది ఆపరు వాళ్ళు. ఐ లైక్ అబౌట్ విజయ్ సేతుపతి, ఎంత వైవిధ్యం, ఎంత వర్సిటీగా. అలాంటి నటులకి నాకు అంటే వాళ్ళ సినిమాలు చూడబుద్ధి అవుతుంది. సినిమా కొన్ని కారణాల వల్ల ఫెయిల్ అయినా వాళ్ళు ఫెయిల్ అవ్వరు, ఏదో విధంగా వాళ్ళు ప్రయత్నిస్తారు సక్సెస్ఫుల్. నాని ఆ జోన్లో ఉండడం వెరీ హ్యాపీ అబౌట్ ఇట్.